టాపిక్ వచ్చేద్దాం. ఓట్ చోరీ గురించి రాహుల్ చేస్తున్న పోరాటం గురించి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘం కలిసి భారీ ఎత్తున ఓట్ చోరీకి పాల్పడుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. లేటెస్ట్గా మరో బాంబు పేల్చారు ఆయన. వ్యక్తులతో కాదు సాఫ్ట్వేర్ సాయంతో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు అన్నారు. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే ఓట్ చోరీపై బాంబు వేసిన రాహుల్ గాంధీ త్వరలోనే హైడ్రోజన్ బాంబు వేస్తాను అని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఓట్ల చోరీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. సెంట్రల్ సాఫ్ట్వేర్ సాయంతో లక్షలాది మంది పౌరుల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు అన్నారు. ఓట్ల చోరీ వెనుక ఎన్నికల కమిషన్ పాత్ర ఉంది అని, సిఈసి జ్ఞానేష్ కుమార్ కుట్రదారులకు సాయం చేస్తున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లను తొలగించారు అని ఆరోపించారు. ముఖ్యంగా అలందు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగినట్టుగా చెప్పారు. కర్ణాటక బయట నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓట్లను తొలగించారని, ఇదంతా ఓ సెంట్రల్ సాఫ్ట్వేర్ ద్వారా జరిగినట్లుగా రాహుల్ గాంధీ ఆరోపించారు. Solid proof that I'm going to show you, the youth of India, the people of India today. Proof that is black and white, absolutely clear, that the Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy. I'm also going to show you the method by which votes are being added and deleted, and I'm going to show you how they are done, how that is done. In election after election, someone, some force, some group of people has been systematically targeting millions of voters for deletion across India. This is something that we've heard again and again and again. Different communities, mainly communities that are voting for the opposition, Dalits, Adivasis, minorities, OBCs, are specifically targeted. రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఓట్ల తొలగింపు ఆన్లైన్లో జరిగేది కాదు అని, దీనిపై ఒక ఎఫ్ఐఆర్ను కూడా ఈసీ స్వయంగా నమోదు చేసిందని తెలిపింది. 2018లో అలంద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచిందని, ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు ఈసీ గుర్తు చేసింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అని, పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90% ఎన్నికల్లో ఓడిపోయిందని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆరోపించడం, ఎన్నికల కమిషన్ ఖండించడం కొన్ని రోజులుగా ఇదే జరుగుతోంది. అసలు నిజంగానే ఓట్లను తొలగిస్తున్నారా? రాహుల్ గాంధీ చెప్పినట్లు సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను తొలగించడం సాధ్యమేనా? రాహుల్ గాంధీ ఓట్లను సాఫ్ట్వేర్ ఉపయోగించి తొలగిస్తున్నారు, అందుకు ఈసీ, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఇప్పటికే యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఈసీ కుట్రతోనే ఇదంతా జరుగుతోంది. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను మాత్రం ఉంచుతున్నారు అంటూ రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఓట్ చోరీ పెద్ద సంఖ్యలో జరుగుతోందని చెప్తున్నారు. అటు బీహార్లో ఓట్ చోరీ జరుగుతోంది, ఇటు కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది, అటు మహారాష్ట్రలో ఓట్ చోరీ జరిగింది, దేశమంతా ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారు అని రాహుల్ గాంధీ అంటున్నారు. సెంట్రల్ సాఫ్ట్వేర్ ఉపయోగించి కర్ణాటక బయట నుంచి లాగిన్ అయి అక్కడి నుంచి ఓట్లను తొలగించారు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు.
నేను ఇది పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఈసీ అంటోంది రాహుల్ గాంధీ చెబుతున్నవి అసత్యాలు అవాస్తవాలు అని ఈసీ అంటోంది. బీజేపీ నాయకులు కూడా అదే అంటున్నారు. బీజేపీ నాయకులు ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ సారథ్యంలో వరుసగా ఓటమి పాలవుతుంది కాంగ్రెస్, 90% ఓటమి పాలవుతుంది, అందుకే రాహుల్ గాంధీ ఏమీ చేయలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు అని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఒక పద్ధతి ప్రకారం క్రమానుసారంగా కాంగ్రెస్కి ఓటు వేస్తారు అని అనుకున్న వ్యక్తుల పౌరుల ఓటర్ జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీనికి ఏకంగా ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, ట్వీట్లు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఈసీ దానికి రియాక్ట్ అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఈసీ కూడా రిప్లై ఇచ్చింది. ఓట్లను సాఫ్ట్వేర్లో ఉపయోగించి తొలగించడం అసాధ్యం, మేము పూర్తిగా క్రమానుసారం యాజ్ పర్ రూల్స్ మాత్రమే ఓటర్ను తొలగిస్తూ ఉన్నాం. ఒకవేళ ఓటును తొలగించాల్సి వస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని సదరు ఓటర్లు కూడా తెలియచేస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ బీజేపీ ఈసీ కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తున్నారు. అనంత్ నియోజకవర్గం గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. అనంత్ నియోజకవర్గంలో ఒక బూత్ స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఓటు తొలగించారని గుర్తించడంతో ఆ ఓట్ల చోరీ మోసం వెలుగులోకి వచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ తర్వాత దానిపై విచారణ జరపటానికి ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. దానిపైన విచారణ జరపగా దాని వెనుక ఉన్న ఒక వ్యవస్థీకృత కుట్ర బయటపడిందని చెప్తున్నారు. ఇదంతా కూడా వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నారు, ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అని చెప్తున్నారు. వ్యవస్థీకృతంగా కుట్ర ఉంది అని తెలిసినట్టుగా చెప్పారు. ఈ ఓట్ల చోరీపై గత 18 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్కు కర్ణాటక సిఐడి ఏకంగా 18 లేఖలు రాసింది అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. 18 లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఈసీ నుంచి రాలేదు అని చెప్తున్నారు. ఇంకా రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు ఖండిస్తున్నాయి. ఓట్ల తొలగింపు అనేది ఆన్లైన్లో జరిగే ప్రక్రియ కాదు అని, దానిపై ఒక ఎఫ్ఐఆర్ను కూడా ఈసీ స్వయంగా నమోదు చేసింది అని ఈసీ అంటుంది. ఒకసారి రాహుల్ గాంధీ ఏమన్నారో విందాం. Proof that I'm going to show you the youth of India, the people of India today. Proof that is black and white, absolutely clear, that the Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని ఈసీ అంటోంది, బీజేపీ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో పార్టీ ఫెయిల్ అవుతూ వస్తుంది, ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఉండటంతో రాహుల్ గాంధీ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈసీ అంటోంది, బీజేపీ నాయకులు రాజకీయపరమైన మాటలు మాట్లాడుతున్నారు. సో ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఎస్, రాహుల్ గాంధీ అంటున్నారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతోంది అని. బీజేపీకి పడతాయి అనుకున్న ఓట్లను తప్పించి కాంగ్రెస్కి పడతాయి అనుకున్న ఓట్లను సాఫ్ట్వేర్ ఉపయోగించి తొలగిస్తున్నారని అంటున్నారు. పైగా ఈ తొలగింపు కార్యక్రమం ఈసీ బీజేపీ కలిసి కుట్రపూరితంగా చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటూ ఉన్నారు, ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అని రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఒకసారి సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమన్నారో విందాం. Proof that I'm going to show you the youth of India, the people of India today. Proof that is black and white, absolutely clear, that the Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy. I'm also going to show you the method by which votes are being added and deleted, and I'm going to show you how they are done, how that is done. In election after election, someone, some force, some group of people has been systematically targeting millions of voters for deletion across India.
This is something that we've heard again and again and again. Different communities, mainly communities that are voting for the opposition, Dalits, Adivasis, minorities, OBCs, are specifically targeted. We had heard this many times, and now we found 100% proof of it. Please understand, I am not going to say anything on this stage that is not backed up by 100% proof. I am somebody who loves my country. I love my constitution. I love the democratic process, and I am protecting that process. And so I'm not going to say anything here that is not going to be based on 100% proof that you can determine. The burden of the judgment is yours. I am going to lay the proof in front of you. You will see it and say, actually, this is pretty solid proof. Aland is constituency in Karnataka. 6,018 votes. Somebody tried to delete 6,018 votes. We don't know the total number of votes that were deleted in Aland in the 23 election. They are much higher than 6,018. But somebody got caught deleting 6,018 votes. And it was caught, like most crimes, by a coincidence. Solid proof that I'm going to show you, the youth of India, the people of India today. Proof that is black and white, absolute. మరి రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా ఓట్ చోరీ జరుగుతోందా? రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి బయట నుంచి లాగిన్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళ ఓట్లను కావాలని కుట్రపూరితంగా తొలగిస్తూ ఉన్నారా? అవును అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉంటే కాదు అని బీజేపీ అంటోంది, ఈసీ అంటోంది. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే. కవంపల్లి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంకో సంచలన ఆరోపణ చేశారు. ఏకంగా ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ ను వాడి మరి ఓట్లను తొలగిస్తున్నారు, కాంగ్రెస్ వారి ఓట్లను అని. కానీ ఈసీ కాదు అంటోంది. బీజేపీ ఎన్నికల్లో వైఫల్యం చెంది రాహుల్ గాంధీ ఈ మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ అంటోంది. ఓకే, చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలండి. పాయల్ శంకర్ గారికి, అందరికి ఎవరెవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. బీజేపీ అనేది మీరు 2014కు పూర్వం కానీ ఆ లాస్ట్కు 2004కు ముందు కానీ ఇంత థంపింగ్ మెజారిటీ రావడం కానీ ఇన్ని స్టేట్లలో వ్యాపించడం కానీ ఇది నమ్మదగ్గ విషయం కాదు. మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసుకున్నా, అది అస్సాం కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాం కానీ, త్రిపుర కానీ, చివరకు ఇక్కడ అసలు బీజేపీ వాసనలు కూడా ఉండకూడదు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కైపోయి ఈరోజు ఓటు చోరీ జరుగుతుందనేది నిర్విధామైన అంశం. కాబట్టి దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా మనం దీన్ని లోతుగా అధ్యయనం చేసి మహాదేవపురాలో మనం ఫామ్ 6B ప్రకారంగా ఓటరు నమోదు చేసుకున్నటువంటి వయసును పరిశీలించిన ఒక్క ఇంట్లో 64, 70, 100 ఓట్లు ఉండడం, ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్. దీన్ని మనం కాదనలేని సత్యం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు చోరీ జరిగింది, ఓటర్లను ఎక్కడికక్కడ చేస్తా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలుగా గుజరాత్లో జరిగింది, ఆ ప్రయోగాన్ని వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది 100%. సత్యనారాయణ గారు, కవంపల్లి సత్యనారాయణ అంటూ ఉన్నారు, బీజేపీకి ఓట్ బ్యాంకు లేని చోట, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ సత్తా చాటే విధంగా ఓట్లు పడుతున్నాయి అంటే, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ సత్తా చాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే, ఇక్కడ ఓట్ చోరీ జరిగింది అన్న దానికి పక్కాగా ఆధారాలు ఉన్నాయి అని
కవంపల్లి సత్యనారాయణ అంటూ ఉన్నారు. అంటే కొన్ని ఓట్లను కావాలి అని బీజేపీకి వేసే వారి ఓట్లను కావాలని ఒక చోట ఒక రాష్ట్రంలో చేర్పించడం, కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటు వేసే ఫేక్ ఓటర్లను భారీగా చేర్పించడం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ఓటర్లను అక్రమంగా తొలగించడం లాంటివి చేస్తున్నారు అని కవంపల్లి సత్యనారాయణ అంటూ ఉన్నారు. కానీ ఈసీ అంటోంది అలా చేయడానికి కుదరదు అని అంటోంది. ఒక ఎఫ్ఐఆర్ను కూడా ఈసీ స్వయంగా నమోదు చేసి తయారు చేసిందని అంటుంది. ఓకే, కవంపల్లి సత్యనారాయణ గారు, మామూలుగా ఎప్పుడు మిస్ చేయండి సార్ ఈ కాల్. నంబర్ ఉంది సార్ నా దగ్గర. లేదా ఏమైనా చేంజ్ అయిందా? లేదు లేదు 90000. హలో. ఎస్, కవంపల్లి సత్యనారాయణ అంటూ ఉన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి, ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి అవకాశం లేదు అంటూ సర్వే ఫలితాలు వచ్చిన చోట కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రజాభిప్రాయ ఫలితాలు, ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడం చూస్తుంటే అనుమానాలకు తావిస్తోందని. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా అలంత నియోజకవర్గం గురించి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఒక బూత్ స్థాయి అధికారి తమ కుటుంబ సభ్యుల ఓట్లను తొలగించడంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ కుట్ర అంతా బయటపడింది అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఓకే, సత్యనారాయణ గారు చెప్పండి. ఎస్, సత్యనారాయణ గారు, కొంతమంది అంటూ ఉన్నారు మొన్నటి వరకు ఈవీఎంలు అని అనేవారు, సో ఇప్పుడు ఈవీఎంలతో అంటే నమ్మడం లేదు అని, అది ఎలాగో ప్రూవ్ చేయలేమని ఇప్పుడు ఓట్ చోరీ వైపుకి మళ్లించారు అని కొంతమంది అంటున్నారు. ఓట్ చోరీ వైపుకు మళ్లించడం కాదు, సాక్షాత్తు మనం ఎవిడెన్స్ చూస్తా ఉన్నాం. మొన్న బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తీసేసినారు. బెంగళూరులో మహాదేవపుర నియోజకవర్గంలో మాకు ఓటర్ లిస్టులు ఇవ్వమంటే అది సెర్చ్ ఆప్షన్ తీసేసినారు. అదేవిధంగా వాళ్ళ వయస్సు ఎవరైతే 6B ప్రకారంగా నమోదు చేసుకోవాలో 75 ఏళ్ళు 85 ఏళ్ళు ఓటు హక్కు ఎప్పుడు వస్తుందండి? 18 ఏళ్ళు. 18 నుంచి 25 26 ఏళ్ళ వాళ్ళే నమోదు చేసుకుంటా ఉంటారు. మరి నమోదు ఇంటి నంబర్లు, ఒకటే ఇంటి నంబరు, జీరో ఇంటి నంబర్ ఎక్కడన్నా ఉంటుందా అండి? ఈ రోజుల్లో గుడిసెకు కూడా ఒక నంబర్ ఇస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల లోపల ఈ అంశం మీద మేము ఇంతవరకు ఫోకస్ చేయలేదు. ఒక ఇంట్లో 70 ఓట్లు 80 ఓట్లు 100 ఓట్లు ఉండడం జరిగింది కాబట్టి ఈరోజు జరిగిందని చెప్తున్నాం. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో 100 ఓట్లు ఎక్కడైనా చూస్తున్నామండి? మహాదేవపురాలో 100 ఓట్లు చూస్తున్నాం. గుజరాత్లో ఈయన 2002 నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో, కచ్ భూకంపం తర్వాత, ఆ కచ్ భూకంపం తర్వాత కేశుభాయ్ పటేల్ సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఈయన ఇప్పుడు హిందూ నినాదం తీసుకొచ్చినాడు. సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబెట్టినారు. అహ్మదాబాద్ వీధుల గుండా శవాలను ఊరేగించినారు. ఓకే, రాత్రంతా సత్యనారాయణ గారు, ఓట్ చోరీ అంశానికి మనం పరిమితం అవుదాం. సత్యనారాయణ గారు, ఓకే, రాహుల్ గాంధీ అంటున్నాడు ఓట్ చోరీని జరిగితే, ఒకవేళ దాన్ని ఓట్ చోరీ అనే దాన్ని జరగకుండా ఓటర్ లిస్ట్ మొత్తం పారదర్శకంగా రెడీ కావాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆధార్తో లింక్ చేయడం అని అంటూ ఉన్నారు. కానీ ఆధార్తో లింక్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు కలిగించారని అంటూ ఉన్నారు. ఒకవేళ ప్రాపర్గా ఇప్పుడు ఆధార్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రతి దగ్గర మనల్ని ఐడెంటిటీ కార్డు కోసం ఆధార్ని అడుగుతా ఉన్నారు. అవును. తర్వాత ఎపిక్ నంబరు ఎలక్షన్స్ లోపల వీటి రెండింటిని కూడా మీరు చెల్లదని అంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి ఒక 12-13 జాబితా ఇచ్చి దీంట్లో ఏదైనా కూడా నడుస్తుంది అని చెప్పినారు. ఇప్పుడు బ్యాంకుకు వెళ్తే మీరు బ్యాంకుకు వెళ్తే ఏది అడుగుతున్నారండి? మీ ఆధార్ కార్డ్ ఏది, మీ పాన్ కార్డ్ ఏది, మీ రేషన్ కార్డ్ ఏది, మన రాష్ట్రంలో ఎస్పెషల్. మరి ఇటువంటి పరిస్థితుల లోపల ఇంత అధ్వానంగా వీళ్ళు మాట్లాడడం బాగున్నదా? ఎలక్షన్ కమిషన్ అనేది దానికి శాంక్టిటీ లేకుండా పోయింది. అది ఒక పప్పెట్ లాగా తయారైపోయింది. ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే అయిపోయిందో అది నిర్వీర్యాన్ని చేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఓటు చోరీ జరిగిందా లేదా అని. శీఘ్రంగా ఎంత తొందరగా ప్రజల్లోకి వెళ్ళింది అని అంటే, వీళ్ళు ఎన్నిసార్లు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడి నుండో ఎక్కడి వరకు వాళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారి వీళ్ళు గెలుస్తున్నారంటే ప్రజల్లో వాళ్ళ మీద విశ్వాసం కాదు, వాళ్ళు కుంభకోణాలు చేసి ఈ విధంగా చేస్తా ఉన్నారు. కుంభకోణాలు ఏం తక్కువ జరగలేదు. రాఫెల్ ఇస్ ఎ బిగ్ స్కామ్ అని సత్యనారాయణ గారు, ఓకే, ఒకవేళ కాంగ్రెస్ కేడర్కి సంబంధించిన వారు ఓట్లను పనిగట్టుకుని తీస్తే మళ్ళీ సఫిషియెంట్ టైం ఉంటుంది, మళ్ళీ రీజాయిన్ కావడానికి ఓటును తొలగించబడిందనే సమాచారం ఉంటుంది.
మళ్ళీ ఓటు హక్కును కల్పించుకోవచ్చు, కొత్త ఓటర్ల జాబితా తయారవుతుంది. అక్కడ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారు, చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. ఇంటింటికి తిరిగి మీకు ఓటు ఉందా లేదా అని అడిగి మళ్ళీ ఓటర్ల లిస్టులో జాయిన్ అయ్యే ప్రక్రియను చేపడతారు. మరి ఇవన్నీ జరగట్లేదా? కాంగ్రెస్ అవన్నీ చేయలేకపోయిందా అప్పుడు? ఇవన్నీ జరిగినా కూడా, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ జరిగినా కూడా ఎక్కువ ఓట్లు నమోదు చేసుకోవడం, ఆ పీరియడ్లో స్పెసిఫిక్ పీరియడ్ ఓటర్ నమోదు చేసుకునే పీరియడ్ మనం లాస్ట్ మినిట్ వరకు కూడా నమోదు చేసుకోవచ్చు అని ఇచ్చినాం మనం. కాబట్టి ఆ టైంలో వీళ్ళు నమోదు చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎలక్షన్ టైంలో బిజీ ఉంటే ఈ సప్లిమెంటరీ లిస్టులు వస్తాయి కదండి, దాంట్లో వీళ్ళందరూ ఇరికిపోతా ఉన్నారు. కాబట్టి మనము ఆ సమయం లోపల ఎవరు ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈ ఓటర్ లిస్ట్ సప్లిమెంటరీ వచ్చింది, సప్లిమెంట్ లోపల ఉన్నదా లేదా అని కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతా ఉన్నది. ఓటు చోరీ జరగడం అనేది ఖాయం. నమస్తే, ఖాయం. ఇది ఖచ్చితంగా చెప్పినారు. మహాదేవ్పురాలో నియోజకవర్గంలో నిరూపితమైంది. కాబట్టి కానీ ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ వాడి తొలగించడం అనేది జరిగే సమస్య లేదు, అది అసంభవం అనే ఈసీ అంటుంది. అసంభవం అనుకుంటే సర్చ్ ఆప్షన్ ఎందుకు తీసేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో సెర్చ్ లో కొడితే మనకి ఇమ్మీడియట్ గా కంప్యూటరైజ్ వచ్చేస్తుంది. మీరు కంప్యూటరైజ్ కాకుండా లెక్క పెట్టుకుంటూ పోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఒక్కొక్క 3 లక్షల ఓట్లను ఎంతమంది ఉన్నారు ఒక నియోజకవర్గంలో దొంగ ఓట్లు కానీ, ఓటర్ కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు కానీ, ఈ ఓటు చోరీ ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవి లెక్క పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు అదే కదా మహాదేవ్పురాలో కష్టపడి వాళ్ళు సెర్చ్ ఆప్షన్ ఇవ్వకున్నా దాన్ని తీసేసినా మాన్యువల్గా కౌంట్ చేసి చూపించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు కరెక్ట్, ఒక అర్హుడైన వ్యక్తికి ఓటు ఉండాలి, అనర్హుడైన వ్యక్తికి ఓటు తీసేయాలి, 2 ఓట్లు అనేది ఉండకూడదు. నిజమే, 2 ఓట్లు అనేది ఉండటం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టే. మనకి ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ఓట్లు ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తుంటుంటారు. ఇది ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికల సంఘంలో ఒక లూప్ హోల్ గానే మనం చెప్పుకోవాలి. మరి దీన్ని తొలగించాలి అంటే ఇదంతా చేయవలసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్, ఇన్ఎఫిషియన్సీ, చూసి చూడనట్టు పోవడం, ఇది చేస్తుందంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ప్రక్షాళనం చేయాలి. ఆనాడు శేషన్, టిఎన్ శేషన్ స్ట్రిక్ట్ గా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటేనే మేము చేస్తాము, లేకపోతే చెయ్యము, అందరు కూడా ఫోటోలు దిగాల్సిందే అని చెప్పినారు. కాబట్టి ఆ విధంగా చేస్తేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఒక పార్టీకి గుర్తింపు కార్డులే కదా, కానీ ఒక్కటే ఆప్షన్ దాన్ని నడుస్తలేవు కదా. వీళ్ళే ఎపిక్ నంబర్ ఆధార్ని ఓటర్ ఐడితో లింక్ చేస్తే ఇబ్బందా? ఆధార్ని ఓటర్తో లింక్ చేస్తే ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఉన్నదని మనం అంటలేం కదా. వీళ్ళే నానా విధాలుగా చెప్తా ఉన్నారు కదా. ఎందుకంటే గతంలో ఆ ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చేస్తే ఫేక్ ఓట్లన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉంటుంది, కానీ ఒకవేళ అలా లింక్ చేస్తే వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు ఆపేశారని బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఆపేయలేదు. వ్యక్తిగత విషయాలను బయట పెట్టొద్దనం కానీ బయటకు వస్తాయని చెప్పలేదు. బయట పెట్టొద్దు, బ్యాంకులకు ఇస్తే బ్యాంకు నీకు దేనికి ఉపయోగపడుతుందో దానికే. ఓకే, పాయల్ శంకర్ కూడా ఉన్నారు. ఓకే, సత్యనారాయణ గారు, పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శంకర్ గారు, మీరు ఓట్ చోరీకి పాల్పడుతున్నారు, ఈసీతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. కవంపల్లి సత్యనారాయణ కూడా అదే అంటున్నారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ని వాడి మరీ కాంగ్రెస్ వాళ్ళ ఓట్లను తొలగించడం, మీరు దొంగ ఓట్లను చేర్చడం లాంటివి చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచ దేశాలన్నీ చాలా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నిర్వహణ తీరు మీద అనేకమైనటువంటి ప్రశంసలు వచ్చినాయి. దీని మీద మన దగ్గర ఎన్నో దేశాలు ఆర్థికంగా కావచ్చు, టెక్నికల్ కావచ్చు, డెవలప్ అయినటువంటి దేశాలు వచ్చి మన ఎలక్షన్ కమిషన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్ళి మా దేశాలలో ఈ విధానాన్ని మేము అమలు చేస్తామని ఆ దేశాలు ముందుకు వస్తాయి. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్నిసార్లు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికలు ఎంత గొప్పగా జరిగిందంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్పగా ఎన్నికలు జరిగింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అనంటే, ఈవీఎంలో లోపాలున్నాయి, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తున్నారు,
దాని ప్రకారమే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నదని మాట్లాడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2020 తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చింది. మరి ఇక్కడ ఎట్లొచ్చింది అధికారంలో? శంకర్ గారు ఒక రాహుల్ విషయానికి గాంధీ సూటిగా పెట్టిండు. సమాధానం చెప్పండి. అర్హులైన ఓటర్ల లక్షల ఓట్లు తొలగించిన మాట వాస్తవం కాదా? అనర్హులైనటువంటి వ్యక్తుల ఓట్లు లక్షల ఓట్లు ఇంక్లూడ్ చేసిన మాట వాస్తవమా కాదా? పూర్తిగా నిరాధారం. ఎలక్షన్ కమిషన్ అడిగేటటువంటి ఏ ప్రశ్నకు కూడా ఈ రోజు వరకు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పలేదు. ఈ రోజు స్వయాన సుప్రీంకోర్టు దేనికి చీవాట్లు ఎందుకు పెట్టింది సమాధానం రాహుల్ గాంధీని? ఇంత ఏంటి గొప్ప వ్యవస్థ ఏం సమాధానం కావాలి మీకు? రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఈ రోజు- ఏం సమాధానం కావాలి ఓట్ చోరీకి సంబంధించి? రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక శంకరన్న. సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ శంకరన్న. చేసిండ్రు, బయటకెళ్ళని శంకరన్న. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి శంకరన్న. భారతదేశం యొక్క విలువలను దిగజార్చే విధంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి ఏ మాటనైనా సరే ఈ దేశంలో ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. రాహుల్ గాంధీ గారు మీరు మీ కాళ్ళ దగ్గర ఈసీని పెట్టుకున్నారు. ఈసీ యొక్క విలువను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఏ బీజేపీ పార్టీ అని పెట్టినారన్న. రాహుల్ గాంధీ చేయలే. రాహుల్ గాంధీ అన్ని దొరకబట్టేసి జవాబులు అన్ని సాక్ష్యాధారాలతో మీకు ఇచ్చినారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము ఇది ఇవ్వము, మేము అది ఇవ్వము, మీరు తప్పైందని చెప్పండి. ఏం తప్పు చెప్పింది? వాళ్ళు చేసిన ఆప్షన్స్ 65 లక్షల మంది ఓట్ల తీసేస్తున్నారు. దాన్ని చెప్పకుండా మీరు మీరు ఈ విధంగా చెప్తే ఎట్లా అన్నా? సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారిని ఏమన్నదో మీరు విన్నారా? ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ మీద సుప్రీంకోర్టు స్పందించినటువంటి విషయం మొట్టికాయలు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మొట్టికాయలు వేసింది. మీ ఒక విషయం చెప్తానా? ఒక విషయం, నేను కాంగ్రెస్ పార్టీ మిత్రులకు నా తరపున ఒక సూచన. ఈ రోజు గొప్పగా మీరు చెప్తున్నారు కదా ఆధార్ కార్డు పెట్టిందే మేము ఈ దేశంలోని. ఆ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఓటర్ లిస్ట్ కు అనుసంధానం చేస్తామంటే మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? మీకున్నటువంటి కష్టం ఏంటిది? ఈ రోజు ఆధార్ కార్డు ఎట్టి పరిస్థితులు అనుసంధానం చేయొద్దని మాట్లాడతారు మీరే. మీరు అటువంటి డూప్లికేషన్ ఏదైనా ఉంటే దీన్ని కూడా ఎక్కడ ట్యాంపర్ చేస్తారో అన్న భయంతో చెప్తా ఉన్నాం మేము. మీరు అన్నిటినీ చేస్తున్నారు. కూల్చని వ్యవస్థ అంటూ ఏది కాబట్టి ఒకటి చెప్తా, ఎలక్షన్ ప్రతి స్టేట్మెంట్ చదివి వినిపిస్తా. మీకు స్టేట్మెంట్ చదివి శంకర్ గారు ఓకే. భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఈ 11-12లో ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేయాలి. కాదు కమిషన్ మీద శంకర్ గారు ఒక ఆరోపణ చేశారు కవంపల సత్యనారాయణ మీ పైన. మీకు అంతగా ఓట్ బ్యాంకు లేని, అంతగా ఆదరణ లేని రాష్ట్రాల్లో ఈవెన్ కొన్ని సర్వేలు మీకు అక్కడ ఎదురుగాలులు వీస్తాయన్న చోట మీకు అనుకూల పవనాలు ఎలా వీస్తున్నాయి? మీరు దొంగ ఓట్లను అక్కడ ఇంక్లూడ్ చేయడం వల్లే అని సత్యనారాయణ అంటున్నారు. సార్ ఒకటి, హర్యానాలో పేపర్లన్నీ ఘోషించినాయి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది అని. ఏ తెలంగాణ విధంగా రాష్ట్రంలో అదే విధంగా మహారాష్ట్ర లోపల ఫలితాలు కాంగ్రెస్ కు ఫేవరబుల్ గా ఉన్నాయని అన్ని సర్వేలు ఘోషించినాయి. మరి ఏమైంది సార్ అక్కడ? వీళ్ళు ఏం చేస్తే కానీ అది జరిగింది. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారు? కాన్ఫిడెంట్ గా అబ్కి బార్ 400 అని అన్నారు. ఏ కాన్ఫిడెన్స్ తో అన్నారు మీరు? ఏ కాన్ఫిడెన్స్ తో మీరు 400 అన్నారు? అంటే ఏదో ఒకటి మనసులో పెట్టుకునే కదా. ఎవరు మీకు చెప్పినా 400 వస్తున్నాయని ప్రజలు అగనెస్ట్ ఉన్నారు. వారణాసిలో కూడా ఆయన ఓడిపోయే పరిస్థితి వస్తే ఆ దొంగ ఓట్లతో గెలిచినారు. ఓకే శంకర్ గారు, ఇలా నెట్ ఉన్నది మనకేమన్నా? నెట్ వస్తలేదు. రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు దేశంలో ఓట్ చోరీ జరుగుతోంది అని. బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్కు ఓటు వేస్తారు అనే ఓటర్ జాబితా నుంచి తొలగిస్తున్నారు. అందుకు ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండూ కలిసి చేస్తున్న కుట్ర అని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం దాన్ని ఖండిస్తూ ఉంది, బీజేపీ కూడా దాన్ని ఖండిస్తూ ఉంది. ప్రస్తుతం పాయల్ శంకర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు,
ఇప్పుడు ఒక విషయం అండి, ఏ రాహుల్ గాంధీ గారైతే అలంద్ నియోజకవర్గం గురించి మాట్లాడిండో, ఉమ్, బీజేపీ అక్కడ గెలిచిందని ఉదాహరణ ఇచ్చిండో, ఉమ్, 2023లో అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉమ్, ప్రజల దగ్గర సానుభూతి పొందలేనటువంటి, ప్రజల సహకారం పొందలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజల కష్టాలు తీరుస్తారని నమ్మకం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల వ్యవస్థ మీద ఆరోపణ చేసినంత మాత్రాన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికారంలోకి రాదు. ప్రజలని నమ్ముకున్నటువంటి పార్టీ కానీ, ప్రజలని నమ్ముకున్నటువంటి నాయకుడు కానీ ప్రజల మధ్యన ఉండి పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముందే పసిగట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో కొంత డిపాజిట్లకు దరిదాపులలో ఉన్నటువంటి ఆ కనీస అర్హతను కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఈ భారత ఎన్నికల కమిషన్ వ్యవస్థను గొప్పగా సమర్థిస్తున్నారు, పనితీరును గొప్పగా సమర్థిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. ఎన్నికల కమిషన్ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నది. ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికల కమిషన్ మీద మాట్లాడతారు. ఇప్పటి వరకు 8 నుంచి 9 మంది ఎన్నికల కమిషన్లు మారింది. ప్రతి 8 నుంచి 9 మంది ఎన్నికల కమిషన్లు అంతా కూడా మేనేజ్ అయిపోతారా? అన్ని సుప్రీంకోర్టులన్నీ కూడా మేనేజ్ అయిపోతాయా? కానీ కాంగ్రెస్ మేము అడిగిన విధంగా ఓటర్ లిస్ట్ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు మేనేజ్ అయిందన్న దానికి నీకు నిదర్శనం చెప్తున్నా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తరుణ్ గొగోయ్, ఆయనకు రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు? మీకు ఒక విషయం చెప్తానా మీరు చెప్పండి. మీకు ఒక విషయం చెప్తా. 2004 అంటే ఇంతమంది అమ్ముడు పోయిందా? నేను సుప్రీంకోర్టు అమ్ముడు పోయిందా ఉదాహరణకి చెప్తా. అనడానికి మీకు ఒకటి చెప్తున్నాను. సుప్రీంకోర్టు మీద మనం ఆ రకమైనటువంటి కామెంట్లు ఒక లెజిస్లేటర్ గా న్యాయస్థానాల గురించి మనం debate లో comments చేయొద్దు, please. అది తప్పది. ఆ రకమైన కామెంట్ మనం చేయొద్దు. అది మనం పొరపాటున కూడా ఆ రకమైన సుప్రీంకోర్టు మీద న్యాయస్థానాల ఇప్పుడు గురించి చేసే ఇస్తున్నారు comments కదనా? నేను ఖండిస్తున్నాను. నంబర్ ఎంతనో ఓకే, ఫైనల్ గా కవంపల్లి సత్యనారాయణ గారు, ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడి ఉంటే మొన్నటి ఎన్నికల్లో నితీష్ అవసరం, అటు చంద్రబాబు అవసరంతోనే ఇప్పుడు బీజేపీ ఉంది. అలాంటి మిత్ర పార్టీల అవసరంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుందా అన్న? డెఫినెట్ గా ఉమ్, చాలా పోయేసరికి చంద్రబాబు నాయుడు రైట్, మీ ఆడియో బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాయల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కవంపల్లి సత్యనారాయణ గారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు సంబంధించి బిగ్ టీవీ డిబేట్లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతోంది అని. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు. కానీ బీజేపీ నాయకులు ఈసీ అంటోంది ఇవన్నీ అసత్యపూరితమైనటువంటి ఆరోపణలు, ఎన్నికల్లో గెలవలేక రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు అని బీజేపీ వీటిని కొట్టిపారేస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ఓట్ చోరీ పై పోరు ఎటువంటి పరిస్థితి